ఇక మరో అంశం చూస్తే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్న ఘటన కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండలం మేడిపల్లిలో చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా మేడిపల్లిని తీసుకుని 150 ఇళ్లను మంజూరు చేసింది. సదర్ అర్హులు ఇళ్లకు ముగ్గులు పోసి కార్యక్రమంలో ఇక మండల అధికారులు సైతం పాల్గొన్నారు. తీరా ఇళ్ల నిర్మాణాలను అర్హులు ప్రారంభించగా ఫారెస్ట్ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు వీలు లేదని ఈ సందర్భంగా నిర్మాణదారులకు చెప్పారు. దీంతో ఫారెస్ట్ అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైట్, బ్రేకింగ్ చేస్తున్న మేడిపల్లి గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ తీసుకున్నటువంటి సర్కార్కి మరోసారి కూడా దీనికి సంబంధించి అప్డేట్ చూస్తున్నాం. 150 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినటువంటి రాష్ట్ర సర్కార్కి మొదటి రోజు ముగ్గు పోసే రోజే ఇక దీనికి సంబంధించి అధికారులు వచ్చినప్పటికీ కూడా ఫారెస్ట్ అధికారులు కూడా ఇటు ఎంట్రీ ఇచ్చారు. ఇది అటవీ శాఖ భూములు అని చెప్పేసి వారి యొక్క దానికి సంబంధించినటువంటి పూజా విధానం కానివ్వండి, ఇల్లు ప్రారంభించే చర్యను కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, చెప్పండి, అధికారులు ఏమంటున్నారు, స్థానికులు ఏమన్నారు, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అక్కడ? ఓకే సాయిరామ్, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ డబుల్ బెడ్రూమ్ కు సంబంధించిన ఇళ్ల నిర్మాణానికి సంబంధించింది అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి పేదవారి ఇంటి కళ నెరవేర్చేందుకు ఇటు సీఎం రేవంత్ రెడ్డి గారిని ఎంతో కష్టపడి దీనికి సంబంధించి ఇటు పైలట్ ప్రాజెక్ట్ అయితే ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లాలో పైలట్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసే క్రమంలో కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఈ మేడిపల్లి గ్రామంలో స్వయాన కలెక్టరే ఈ పైలట్ ప్రాజెక్టులు ప్రారంభించారు. దీనికి సంబంధించి ఇటు రెవెన్యూ శాఖ కూడా అక్కడే ఉండి పైలట్ ప్రాజెక్టులను ప్రారంభించింది. దీనికి సంబంధించి 150 ఇళ్లను అయితే మంజూరు చేసి వీరు ఏదైతే 150 ఇళ్లను మంజూరు చేసి వారికి మంజూరైన పత్రాలను కూడా కలెక్టర్ స్వయంగా ఇచ్చాడు అక్కడ. ఏదేమైనా కూడా వీరు కట్టుకునే క్రమంలో ఇటు ఫారెస్ట్ అధికారులు వచ్చి సర్వే నంబర్ 2, ఇది సర్వే నంబర్ 2 అన్నది ఫారెస్ట్ కు సంబంధించిన భూమి, ఇటు ఫారెస్ట్ లో ఇంటి నిర్మాణ పనులు చేపట్టరాదని ఇటు ఫారెస్ట్ అధికారులు వచ్చి అక్కడ ఉన్న ఏదైతే పట్టదారులకు సంబంధించింది వారితో వాగ్వివాదం అయితే చోటు చేసుకుని దీనికి సంబంధించిన క్రమంలో ఇళ్ల నిర్మాణం అయితే ఆగిపోయిన సంఘటనలు అయితే ఉన్నాయి. ఏదేమైనా కూడా గడిచిన కొన్ని నెలల తర్వాత ఇందిరమ్మ ఇల్లు కట్టుకుందాం అనుకున్న నిరుపేదలకు అది ఇంటి కలగానే మిగిలిపోయిందని చెప్పవచ్చు. ఏదేమైనా ఇటు ఫారెస్ట్ అధికారులు, ఇటు రెవెన్యూ శాఖ, ఇటు కలెక్టర్ గాని వీరందరూ చర్య చేపట్టి ఇంటి నిర్మాణాలను చేపట్టాలని అయితే అక్కడ ఉన్న లబ్ధిదారులు అయితే కోరుకుంటున్నారు. ఏది ఏమైనా కూడా ఇటు ఫారెస్ట్ అధికారులు అయితే సర్వే నంబర్ 2 ఇది ఫారెస్ట్ భూమి అని వారు చెప్పి అక్కడ ఇంటి నిర్మాణ పనులైనా ఆపడం జరిగింది. ఈ సంబంధించి ఏదైతే ఫారెస్ట్ సంబంధించిన FRO ప్రవీణ్ మాట్లాడుతూ దీనికి సంబంధించి ఇటు జాయింట్ ఆపరేషన్ చేస్తే గానీ ఇటు సర్వే నంబర్ 2 ఇటు రెవెన్యూ పట్టణ, ఇటు ఫారెస్ట్ పట్టణ అనేది తేలుతుంది. దీనికి సంబంధించి ఆపై కలెక్టర్ తోటి చర్యలు చేపట్టి కలెక్టర్ తోటి చర్చలు చేపట్టి దీన్ని ఒక నివేదిక తయారు చేస్తామని ఇటు FRO అయితే అంటున్నారు. ఏదేమైనా కూడా అక్కడ కొంత ఇటు ఫారెస్ట్ కున్నా అటు లబ్ధిదారులకు అయితే కొంత వాగ్వివాదం చోటు చేస్తుంది. ఇదే క్రమంలో అక్కడ ఇళ్ల నిర్మాణాలు అయితే పనులు అయితే కొంత జాప్యం జరుగుతుందని చెప్పారు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.